హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం తిన్నారు ఇవాళ? ఈరోజు నేను ఫిష్ ఎగ్స్తో ఆమ్లెట్ వేస్తున్నాను. అవునండి, చాపగుడ్లు ఉంటాయి కదా, జనా అంటారు, కొంతమంది తెలంగాణ సైడ్ చెనా అంటారు. దాంతో నార్మల్గా మనం ఫ్రై చేసుకుంటాం కదా, ఒకసారి ట్రై చేద్దాం ఆమ్లెట్ ఎలా వస్తుందా అని చెప్పి చేశాను. అసలు ఆమ్లెట్ వేస్తున్నప్పుడు అయితే ఎంత మంచి స్మెల్ వచ్చిందో. ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటాం కదా, దానికంటే ఎక్కువ మంచి స్మెల్, టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. మీరు ఒక్కసారి ట్రై చేసుకోండి. నేను ఇది ఆమ్లెట్ అనగానే ఎంతమంది దీనికి మొహము ముక్కు అన్నీ విరుచుకుంటారో నాకు తెలియదు, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అసలు మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో. మీరు లైఫ్లో మర్చిపోలేరు, అంత టేస్ట్ ఉంటుంది. ఈజీ ప్రాసెస్ అనమాట. ఫిష్ ఎగ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటిని మెత్తగా ఇప్పుడు నేను ఇలాగ కలుపుకున్నాను కదా, అలా కలుపుకొని దాంట్లో ఏమన్నా వేస్ట్ ఉంటే తీసేసి కొంచెం ఉప్పు, కారము, పసుపు, సన్నగా కట్ చేసిన ఆనియను, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మీకు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. అంతా కలుపుకొని మనం నార్మల్ ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో ఆ నూనె కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే ఇవి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి ఇంకా మంచిగా వేసుకొని దాన్ని బాగా కాలనిచ్చి తిప్పుకుంటప్పుడు జాగ్రత్త. మనది అసలే ఆత్రం కదా, అందుకని పెద్దగా వేసుకునేసరికి తిప్పడం కొంచెం ఇబ్బంది అయింది. కానీ అసలు స్మెల్ అయితే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అనమాట. నార్మల్గా స్మెల్ వస్తుందని అనుకుంటాం కదా ఫిష్, అస్సలు ఆమ్లెట్ స్మెల్ తింటుంటే ఎంత బాగుందో. మా ఫ్రెండ్కి కూడా పెట్టాను, ఆమెకు కూడా చాలా నచ్చింది అనమాట. ఇంకా కొంచెం ఉంటే ఇవ్వు, ఇంటికి తీసుకొని వెళ్తానింది. అంత బాగా కుదిరింది అనమాట. మీరు ట్రై చేయండి. ఫిష్ లవర్స్ ఉన్నా లేదు సీ ఫుడ్ లవర్స్ ఉన్నా కానీ ఈ వెరైటీ ఐటెం మాత్రం మీకు అసలు సూపర్గా నచ్చుతుంది అనమాట. సింపుల్ అనమాట, ప్రాసెస్ కూడా ఎక్కువ ఏమీ ఉండదు. ఇవన్నీ చేసుకొని తినండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను ఇప్పుడు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయబోతున్నాను కదా, దానికి సంబంధించిన కంప్లీట్ వీడియోలు కూడా తీసాను, అప్లోడ్ చేయాలి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మీరు క్లౌడ్ కిచెన్ ఎవరెవరైతే స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నా వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ పైన మంచిగా వీడియోస్ పెడతాను, చూడండి. నా ఛానల్ని లైక్ చేయండి, మళ్ళీ ఒకసారి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నా వంటల్ని మీరు కూడా ట్రై చేసి తిని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.